కాగ్నిజెంట్ కంపెనీలో ఐటీ జాబ్ రోల్ కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇదొచ్చేసి నాన్ కోడింగ్ ఐటీ జాబ్ అనమాట. ఎనలిస్ట్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇదొచ్చేసి నాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనమాట. ఎనలిస్ట్ ట్రైనీ కింద మీరు జాయిన్ అవ్వాలి. మీకు వాళ్ళు 4 lakhs per annum వరకు అయితే శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేసి పెడతాను గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ కింద ఎనలిస్ట్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. 3 years ఫుల్ టైమ్ డిగ్రీ 2023 or 24 పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, హైదరాబాద్, కోల్కతా, పూణే, ముంబై మరియు కొచ్చి లొకేషన్లో ఉన్న కాగ్నిజెంట్ కంపెనీలో మీరు ఏదో ఒక బ్రాంచ్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. 17th May 2025 వరకు మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. సో మనకి జాబ్ ఫంక్షన్ వచ్చేసి కస్టమర్ టెక్నికల్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంటుంది. శాలరీ ఈ రోల్కి ఎక్స్పెక్టెడ్ శాలరీ అప్ టు 4 lakhs per annum అనమాట. సో మనకి డీటెయిల్డ్ అడ్వాన్స్ ఇన్ హైరింగ్ ప్రాసెస్ కింద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ రోల్ విల్ బీ అలైన్డ్ మల్టీ క్లౌడ్ ఆ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీస్ అనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్ ఆర్ లేకపోతే ఐటీ ప్రాక్టీస్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. సో అనలిస్ట్ ట్రైనీ అనే రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. మనం వచ్చేసి చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, హైదరాబాద్, కోల్కతా, పూణే, ముంబై మరియు కొచ్చి లొకేషన్లో వర్క్ చేయాలి. బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా ఒక బ్రాంచ్లో మీరు రీలొకేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట, కాగ్నిజెంట్లో వర్క్ లొకేషన్స్ బట్టి. సో మనకి ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే రిలేషన్స్ బిట్వీన్ టేబుల్స్ అండ్ రైటర్ క్వైరీస్, తర్వాత రిట్రీవ్ డేటా ఫ్రమ్ ది డేటాబేస్, తర్వాత మన క్రౌడ్ ఆపరేషన్స్ అండ్ రైట్ స్టోర్డ్ ప్రొసీజర్ మీద, గివెన్ లో లెవెల్ డిజైన్ మీద, టెస్ట్ కేసెస్, స్క్రిప్ట్స్, డేటా ఎగ్జిక్యూట్ బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు రిలేటెడ్ టూల్స్ ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ అండ్ డేటా అనలిటిక్స్ మీ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. స్కిల్స్ విషయానికి వస్తే గుడ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, గుడ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. మీ రెజ్యూమ్లో స్కిల్స్ సెక్షన్లో ఇటువంటి స్కిల్స్ ఉంటే కనుక మీ రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అదే మనకి ఏటీఎస్ రెజ్యూమ్కి యూజ్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 2023 or 24లో పాస్ అవుట్ అయిన 3 years ఫుల్ టైమ్ డిగ్రీ బీసీఏ, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, తర్వాత మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ అలైడ్ స్ట్రీమ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఎడ్యుకేషన్ గ్యాప్ అలాంటివి కూడా ఉండకూడదు అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మీరు కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్, మానిటర్ ప్రొడక్షన్ సర్వర్ మీద, హ్యాండిల్ ఈ యొక్క ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అడిషనల్లీ, తర్వాత విండోస్, నెట్వర్క్, డేటాబేస్, స్టోరేజ్, మెసేజింగ్, కొలాబరేషన్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ పర్ఫార్మెన్స్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట.
సో ఇదొచ్చేసి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి 24/7 షిఫ్ట్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. పాన్ ఇండియా బేస్డ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఇస్తారు, క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారు, పికప్ అండ్ డ్రాప్, తర్వాత సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ అయితే కూడా దొరుకుతుందనమాట. సో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర రెజ్యూమ్ అనేది కూడా ఉండాలి, ఆల్ ఎడ్యుకేషనల్ సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత కాలేజ్ ఐడి, తర్వాత మనకి ఏదైతే ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఉంటాయో అవన్నీ మీ దగ్గర పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా చేయండి. సో ఇదొచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.